రోజుల్లో మన చేతికి సంకెళ్ళు వేసేది ఈ స్మార్ట్ ఫోన్. అది ఖైదురులాగా, దానికి బానిసలలాగా చేస్తుంది. అయితే ఈ డిజిటల్ వరల్డ్ని నెట్వర్క్ అనే పేరుతో ముందుకు సాగుతుంది. రానున్న జనరేషన్లో మరిన్ని టెక్నాలజీస్ ముందుకు పోతుంది. ఇప్పుడే ఏఐ కూడా వచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అనే ఈ వస్తువుని మనం అవసరం లేని వాటికి ఉపయోగిస్తున్నాము. దానివల్ల మనమే మోసం చేసుకున్న వాళ్ళము అవుతాము. టెక్నాలజీ ఉపయోగించే పద్ధతి ఉండాలి, కానీ 24/7 అదే పనిగా సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నాము. సోషల్ మీడియా అంటే ఈ ప్రపంచంలో జరిగే అన్నిటికీ మనం తెలుసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ అనే సింగిల్ టచ్తో ఎక్కడ ఏ మారుమూలన జరిగిన ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఇలాంటి సదుపాయాలు లేక కొందరు ఏమీ నేర్చుకోక వాళ్ళ జీవితాన్ని కన్నీరు బిందువులులాగా జీవనం సాగిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ మనం మంచి కోసమే, నీకు ఎంత ఉపయోగపడుతుంది అనే పర్స్పెక్టివ్తో ఉపయోగిస్తే నిన్ను ఎవ్వరూ ఆపలేరు, నీ ఎదుగుదలని కూడా. కాబట్టి సోషల్ మీడియాతో లేచిన మొదలు ఈ జీవనం అంటే నీ అలవాటుని మార్చుకో. పొద్దున లేచిన వెంటనే ఫోన్ పట్టుకోవటం ఆపై. అది నీకు పాజిటివ్ ఎనర్జీతో నీ డైలీ హ్యాబిట్గా మారుతుంది. నీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. చిన్న మార్పులే పెద్దగా మెట్లుగా మలుచుకోవచ్చు. సోషల్ మీడియాని పరిమితి లేకుండా నువ్వు యూజ్ చేస్తే నిన్ను ఎవ్వరూ మోసం చేయనక్కర్లేదు. నిన్ను నువ్వే మోసం చేసుకున్న వాడివి అవుతావు. ఎలా అంటే నీ కంట్లో నీవే నీ వేలుని గుచ్చుకున్న వాడివి అవుతావు. కేవలం చివరికి ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న ఈ మంచి డిజిటల్ వరల్డ్ని నీకు అనుగుణంగా సాగేటట్టు చూసుకో. అది నీ చేతుల్లోనే ఉంది. ఇకనైనా నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా జాగ్రత్త పడు. తెలివిగా అడుగులు ముందుకు వెయ్యి. కాబట్టి నిన్ను నువ్వు మోసం చేసుకోకు. సోషల్ మీడియాని పరిమితి లేకుండా యూజ్ చేయకు. అది నిన్ను మింగేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.